హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు ఎర్ర తోటకూర ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి, చాలా ఈజీగా. ఈ తోటకూర అనేది చాలా మంచిది కదా, మనకి ఆకుకూరలు ఏవైనా సరే మనకి మంచిదే. అలాంటిది ఈ రెడ్ది మనకి కనుక మార్కెట్లో దొరికితే ఎప్పుడైనా సరే తెచ్చుకోండి, ఇంకా మంచిది. సో ఫస్ట్ దీని ప్రాసెస్ వచ్చేసరికి ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత దీనిలో పోపు దినుసులు అనేవి వేసుకోవాలండి. అంటే ఈ పోపు దినుసులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే కొంచెం పచ్చెనపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అనేది వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత దీనిలో ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా పొట్టు తీసినవి మనకి ఆకుకూరలో, ఏ ఆకుకూరలో అయినా సరే మంచిగా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో వేయించుకునేటప్పుడే ఇవి వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలోనే కొంచెం పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి అనేది వేసుకొని అది కూడా వేయించుకున్న తర్వాత ఇంకా లేతగా ఉన్న కరివేపాకు ఒకసారి వేసి వేయించుకోండి. నెక్స్ట్ ఇంకా దీనిలో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆకుకూరల్లో ఏమైనా సరే ఉల్లిపాయలు, ఈ వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి ఇవే మంచి ఫ్లేవర్ని అనేవి ఇస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయను కూడా మనం దోరగా వేయించుకున్న తర్వాత ఇక్కడ ముందుగానే మనం తోటకూరని శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలండి. చాలామంది ఏంటంటే కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేస్తారు, అలా చేయకూడదు. దానిలో ఉన్న ప్రోటీన్స్ అనేవి పోతాయండి. సో ముందుగానే సాల్ట్ వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దాన్ని ఇప్పుడు నేను ఇవన్నీ కూడా, ఇవి ఉల్లిపాయ కూడా దోరగా వేయించిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మెదుపుకోవాలండి. లేదంటే కింద ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి, పైన ఆకు అలానే ఉంటుంది. ఒకసారి ఇలా మెదుపుకున్న తర్వాత దీనిలో ఇంకా మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆకుకూరల విషయంలో, మెయిన్ తోటకూరలో వచ్చేసరికి సాల్ట్ అనేది కొంచెం తగ్గించుకోవాలండి. ఎందుకంటే సహజంగానే ఆకుకూరల్లో సాల్ట్ అనేది ఉంటుంది, ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అనేది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తున్నారు కదా, మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినంతగా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందులో ఏంటి, ఇక్కడ నేను 2 కట్టలు యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా కూర అనేది ఎంత తక్కువ అవుతుందో, అంటే ఆకుకూర చాలా దగ్గరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం మన టేస్ట్కి తగ్గ కారం అనేది యాడ్ చేసుకోండి. ముందుగానే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కదా, దానికి తగ్గట్టుగా మనం కారం ఎంత తినగలమో అంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం అక్కడికి ఓన్లీ తోటకూర ఫ్రైయే కావాలనుకుంటే అక్కడికి స్టాప్ చేసేయచ్చు. ఇక్కడ నేను కొంచెం టమాటో కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఈ టమాటో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది మనకి. ఏంటంటే ముందుగానే వేసేసి మనం కలిపేయకూడదండి, వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమాటా అనేది కుక్ అయ్యేలాగా మూత పెట్టేసి వదిలేయాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసుకున్న తర్వాత ఇలా మెల్ట్ చేసి ఇంకా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర వేపుడు అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.